అదిగో వచ్చేసారు. గుడ్ ఈవినింగ్ ఆంటీ. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్. ఎరా చెరీ, ఎగ్జామ్ ఎలా రాసావు? ఆ ఎగ్జామ్స్ కన్నా ఈ ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువైందంటే ఎప్పుడేమవుతుందో తెలియడం లేదు. ముక్తాదేవి గారి పెద్ద మనవరాల్ని చంపేద్దామని స్కెచ్ చేసినప్పుడు ప్రతి చిన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని యాంగిల్స్లో ఆలోచించాలి. నందిక మీరు చేసింది చిన్న పనేం కాదు, పెద్ద క్రైమ్. పగడ్బందీగా చెయ్యాల్సింది. పక్కగానే అన్ని చూసుకుని స్కెచ్ వేసామంటే. ఒరే ఈడియట్, పక్కాగా వేస్తే డెడ్ బాడీ ఎవరిది, అది అనాథ శవమా, దానికి వెనక ముందు ఎవరైనా ఉన్నారా లేరా అని చెక్ చేసి ఉండేవాళ్ళు. గడ్డాలు మీసాలు పెట్టుకుని మారు వేషంలో వెళ్ళి వాడెవడో చూపించిన శవాన్ని తీసుకొచ్చి యాక్సిడెంట్ చేశారు. పోనీ అదైనా సక్రమంగా చేశారా అంటే ఆ అప్పల్ రాజుగాడు చూసేలా చేసి చచ్చారు. వాడు మతిలేని వాడైపోయాడు కాబట్టి బ్రతికిపోయారు. లేదంటే నందికిని మిమ్మల్ని ఊరేసేవారు. మీ వెనకాల నేను ఉన్నందుకు నన్ను 3 ఏళ్ళు జైల్లో కూర్చోబెట్టేవాళ్ళు. సారీ ఆంటీ, ఇలా జరుగుతుందని ఊహించలేదు. ముందు ఇలాగే జరగొచ్చని ఊహించి ఇలాంటి వాటిలో తలదూర్చాలి. సర్లే, ఇప్పుడు నిన్ననేం లాభం? ఆ ముక్తా తల్లిదండ్రులతో నువ్వే కదా మాట్లాడింది? అవునాంటీ. అడ్రస్ సరిగ్గా చెప్పావా? రోడ్ నెంబర్ 25 బూత్ బంగ్లాని క్లియర్గా చెప్పాను. ఇంకో 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు. విరాట్ నందికల పెళ్ళయ్యే వరకు ఈ డెడ్ బాడీ క్రైమ్ డ్రామా బయటపడకూడదు. నందిక ఆ ముసలి వాళ్ళని మేనేజ్ చేయమని చెప్పింది. కానీ మేనేజ్ చేయడం కన్నా మర్డర్ చేయడమే బెటర్ చరణ్. బాబు, బూత్ బంగ్లాకి వెళ్ళాలి, వస్తావా? నందికని సేవ్ చేయడానికి ఇంతకంటే మార్గం లేదు. ఆ ముక్తా తల్లిదండ్రుల్ని చంపేయండి. తర్వాత లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తే నేను చూసుకుంటాను. ఆంటీ, నందికి ఒక మాట చెప్పి. తను వచ్చేస్తుంది కదా. టాక్సీలో వచ్చేస్తానంది ఆంటీ. నందిక ముందే చంపేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. బాబాయ్, అడ్రస్ కోసం వెతుకుతున్నట్టున్నారు. ఎక్కడికి బాబాయ్? బూత్ బంగ్లా అంటే ఏ ఆటో వాడు రావటం లేదు బాబు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,